రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత సంఘం పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని పోలీసులు చేస్తున్న సేవ గురించి మాట్లాడారు. అనంతరం ఏఎస్పేట మండలంలోని కావలి ఎడవల్లి గ్రామంలో ఆలయ శంకుస్థాపన, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఎలాంటి తేడా లేదు. గతంలో చేసిన పాపాలే మన ముందుకు వస్తుంది. గత ప్రభుత్వ పాపాలని ఇవాళ మనం మోస్తున్నాం అనేటువంటి దాంట్లో ఎలాంటి తేడా లేదు. చెప్పిన వాగ్దానాలను నిలబెట్టాలి. అందులో మనం ఈ ప్రభుత్వంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మన మీద ఎంత ఒత్తిడి ఉన్నా, మనం కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి ప్రమాణం చేసిన మా అందరికి కూడా బాధ్యతలు ఇచ్చి, ఈ బాధ్యతల్లో మీరు ఎప్పటికప్పుడు పనిచేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను తిరిగి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పౌరులకి అందేటట్లు చేయండి, మంచి కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెప్పినటువంటి ఆదేశాలను నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తూ ఇవాళ మన కావలి ఎడవల్లికి కూడా రావడం జరిగింది. కావలి ఎడవల్లి నా నియోజకవర్గం. నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానిలో ఏ పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదు. సోమశిల హై లెవెల్ కెనాల్ మొదలుపెట్టాం. మొదటి విడత కార్యక్రమాలను కూడా పూర్తి చేయకుండా 10 సంవత్సరాలు ఒకే కుటుంబంలో శాసనసభ్యులుగా ఉండి వెళ్ళిపోయారు. ఈరోజు దాని భారం మన మీద ఉంది. పూర్తి చేయాలంటే ఇప్పుడు ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తయి ఉంటే 1600 కోట్లతో పోయేది. ఇవాళ 2500 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాను. 50 లక్షల రూపాయలతో వేసిన సీసీ రోడ్లను ఇవాళ ప్రారంభించాం. 1,50,00,000 రూపాయలతో కోదండరామస్వామి దేవస్థానానికి పూర్తి స్థాయిలో నిధులు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేశాం. అది ఇప్పుడు శంకుస్థాపన. మొత్తం ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్పేట అన్నీ కలిపి దాదాపు 15 ఆలయాలు, చేజర్ల మరిపాడు సంఘంతో కలిపి 15 ఆలయాలని ఇవాళ ప్రారంభించి పూర్తి చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం